దిస్ ఈజ్ రామ్ ఫ్రమ్ కార్టూన్ ఎక్స్ప్రెస్. సో ఈరోజు నుంచి మనం తెలుగులో యానిమేషన్ కోర్స్ని స్టార్ట్ చేస్తున్నాము. సో ఇది టోటల్ ఒక 11 వీక్స్ ప్రోగ్రామ్ నేను స్టార్ట్ చేశాను ఇది. సో పర్టికులర్లీ ఫర్ ఫ్యూ పీపుల్ హూ రిక్వెస్టెడ్ మీ టు డూ దిస్. సో వాళ్ళ కోసం ప్రత్యేకించి చేయడం జరుగుతుంది. ఇందులో నేను కొన్ని ఆస్పెక్ట్స్ కవర్ చేస్తున్నాను. సో ప్రత్యేకించి మనం బేసిక్స్ నుంచి ఎలా స్టార్ట్ చేయొచ్చు, డ్రాయింగ్ ఎంత అమౌంట్ మనం చేయాలి, అలాగే ఏవేమి సబ్జెక్ట్స్ మనం మెయిన్గా ఫోకస్ చేయాలి అంటే బేసిక్ లెవెల్ వరకునే. సో ఇదేమి హై లెవెల్ లేకపోతే ఇది మనం 11 వీక్స్లో మనం పర్ఫెక్ట్ యానిమేటర్ అయిపోతామని కాదు. సో ఇది ఒక బేసిక్ లాగా మీరు ప్రాక్టీస్ చేసుకునే లెవెల్ వరకు ఇది తీసుకెళ్తారు. 11 వీక్స్ అంటే నథింగ్ బట్ 3 months దగ్గర. సో దీంట్లో ఏమేమి కవర్ అవుతాయంటే నా దగ్గర ఒక కోర్స్ మాడ్యూల్ ఉంది. ఇంతకుముందు మేము ఆఫీస్లో యూజ్ చేసింది ఈ మాడ్యూల్. ఇది నార్మల్గా ఫ్రెషర్స్ని తీసుకుని మేము ట్రైన్ చేస్తూ ఉంటాం. అంటే యూనివర్సిటీ లెవెల్లో పీపుల్ తీసుకుని వాళ్ళని ట్రైన్ చేస్తాం అనమాట. ఈ కోర్సులో ప్రత్యేకించి ఏంటంటే మెయిన్ ఆస్పెక్ట్స్ వచ్చి ఏమేమి బుక్స్ మనకు కావాలి అవన్నీ ఆన్లైన్లో దొరుకుతాయి, ఏమేమి కొనుక్కోవాల్సిన అవసరం లేదు, పీడిఎఫ్లు దొరుకుతాయి. అలాగే ఏమేమి ప్రిన్సిపల్స్ ఉంటాయి, మనం ఎలా స్టార్ట్ చేయొచ్చు, అలాగే ఎంత టైం దీనికి కేటాయించాలి, మ్యాక్సిమం 1 hour పర్ డే, 1-2 hours మీరు దీని మీద కాన్సన్ట్రేట్ చేసి అలాగే మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు చాలా వరకు ఇంప్రూవ్ అవ్వచ్చు. సో ఫస్ట్ మీకు నేను టోటల్ ఒకసారి కోర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మనం బేసిక్స్లోకి వెళ్దాం ఎలా చేయాలి అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను ఏమేమి చెప్తానంటే ఈ కోర్సు 11 వీక్స్లో ప్రతిరోజు అట్లీస్ట్ ఒక 30 minutes వీడియో ఆర్ 20 minutes వీడియో నేను ఒక ఎక్సర్సైజ్ మీద మీకు వర్క్ చేసి చూపిస్తాను. అంటే మనం బేసిక్స్ నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. ఫర్ సపోజ్ డ్రాయింగ్లో చూడండి, ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ మనకి సాలిడ్ డ్రాయింగ్ అంటే ఏంటి, అలాగే దానికి ఉన్న ప్రత్యేకతలు ఏంటి. ఫర్ సపోజ్ మనం ఎట్లా చేయాలి, ఏ రకంగా చేయాలి అంటే సాలిడ్ డ్రాయింగ్స్ అంటే ఏంటి, అసలు క్యారెక్టర్ని మనం ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు. ఫర్ సపోజ్ ఒక సాలిడ్ డ్రాయింగ్ అని ఎందుకు అంటారు, సో దాంట్లో ఏమేమి ప్రత్యేకతలు ఉండాలి, ఏమేమి ప్రత్యేకతలు ఉంటే సాలిడ్ డ్రాయింగ్ అవుతుంది, లేకపోతే మనం ఏమేమి యాడ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ సపోజ్ చాలా ప్రిన్సిపల్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని చెప్పినా మీకు అర్థం కాదు. సో స్టెప్ బై స్టెప్ మనం చేస్తూ ఉంటే మనకు అది అలవాటు అవుతుంది అన్నమాట. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నాను. ఈ సాఫ్ట్వేర్ వచ్చి ఎడోబ్ ఫ్లాష్, దీని ఎడోబ్ యానిమేట్ అని కూడా అంటారు. సో మీరు స్కెచ్ బుక్ ప్రో కూడా యూజ్ చేయొచ్చు, బట్ బేసిక్గా మీరు స్టార్టింగ్లో మాత్రం మీరు పెన్సిల్, పేపర్ యూజ్ చేస్తే బెటర్. సో దాంతో మీకు ఏంటంటే మ్యాక్సిమం ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అనమాట. మీరు ఇప్పుడు ఏదో మనం సిస్టమ్ కావాలి, ల్యాప్టాప్ కావాలి, ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదు. బేసిక్ స్టేజ్ వరకు మీకు పెన్సిల్, పేపర్ ఉండాలి. పెన్సిల్, పేపర్ ఉండి దాన్ని మీరు ఏ రకంగా స్టార్ట్ చేయాలనేది మీకు నేను చెప్తాను. ఫర్ సపోజ్ ఇది ఒక వైట్ పేపర్ అనుకుందాం. సో ఇది ఒక వైట్ పేపర్ అనుకుందాం. వైట్ పేపర్లో ఫస్ట్ డ్రాయింగ్కి బేసిక్ ఏం కావాలి అంటే బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద డ్రాయింగ్. సో నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను మీకు నేను. సో అట్లీస్ట్ బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి డ్రాయింగ్. సో ఫస్ట్ బేసిక్ ప్రిన్సిపల్స్ డ్రాయింగ్స్ ఏంటి? షేప్స్ అంటే కొన్ని ఆకారాలు. సో ఈ సృష్టిలో ప్రతి ఒక్క ఆబ్జెక్ట్, ఫర్ సపోజ్ మనం ఏ ఆబ్జెక్ట్ అనేది తీసుకుందాం. ఫర్ సపోజ్ ఈ రిమోట్ తీసుకుందాం. ఈ రిమోట్, లేకపోతే ఈ మౌస్, లేకపోతే ఈ కప్పు, సో వాట్ ఎవర్. సో ప్రతి ఒక్కటి ఒక షేప్లో ఉంటుంది. ఏ షేప్లో ఉంటుంది ఏంటి? సో ఫస్ట్ సబ్జెక్ట్ అది. సో ఇవాళ సబ్జెక్ట్ ఏంటంటే బేసిక్ షేప్స్. సో ఇది తెలుసుకుంటే మీరు డ్రాయింగ్లో అట్లీస్ట్ మీకు ఒక 10% నాలెడ్జ్ ఆల్రెడీ యాడ్ అయినట్టే. ఈ బేసిక్ షేప్స్ అనేవి ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సో ఇవి బేసిక్ షేప్స్.
సో ఈ మూడే ఎందుకు తీసుకున్నాను నేను బేసిక్ షేప్స్లో, ఇంకా తీసుకోవచ్చు కదా. నార్మల్గా జనరల్ క్వశ్చన్ ఇది. ఈ మూడు మాత్రమే ఎందుకు తీసుకున్నాం అంటే, ఈ సృష్టిలో మీరు ఏ ఒక వస్తువు తీసుకున్నా, ఏ ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నా, లేకపోతే లొకేషన్స్ తీసుకున్నా, ప్రతి ఒక్కటినే ఒక షేప్లో ఇమిడి ఉంటుందండి. మీరు ఈ మూడిటిలోని మీరు చూస్తే, ఫర్ సపోజ్ నేను మీకు క్లియర్గా చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఫర్ సపోజ్ ఈ షేప్ ఉంది. సో ఈ షేప్ని నేను ఒక రౌండ్ తీసుకున్నా అంటే ఒక సర్కిల్, ఒక స్క్వేరు, ఒక ట్రయాంగిల్. సో బేసిక్ షేప్స్. సో నేను ఇప్పుడు చెప్పిన విధంగా ప్రతి ఒక్కటి ఒక షేప్లో ఉంటుంది అని ఎందుకన్నానంటే, ఫర్ సపోజ్ మీరు ఏదైనా ఆబ్జెక్ట్ ఫర్ సపోజ్ మీరు అనుకుని అది ఏ షేప్లో ఉందో ఒకసారి ఊహించడానికి ట్రై చేయండి, అంటే విజువలైజ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఈ స్క్వేర్ ఉంది, దీంట్లో నేను బిల్డింగ్ తయారు చేయొచ్చు. మనం అనుకుంటే ఇది బిల్డింగ్ అవుతుంది, లేకపోతే ఇది ఒక బాక్స్గానే మిగిలిపోతుంది, రైట్. ఈ ట్రయాంగిల్ నేను ఊపర్ పెడితే, ఈ పైన పెడితే ఇది హౌస్ అవుతుంది, రైట్. ఇప్పుడు ఈ సర్కిల్ ఉంది, ఈ సర్కిల్ రకరకాలుగా వాడుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను దీంట్లో ఇంకొక సర్కిల్ వేస్తే అది ఒక వీల్లా ఉంటుంది, లేకపోతే దీనికి నేను 2 కళ్ళు పెడితే ఇది బియర్ అయింది, చెవులు పెడితే ఇంకోటి అవుతుంది. అట్లా ప్రతి ఒక్క దాంట్లోనూ కూడా ఈ బేసిక్ షేప్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫర్ సపోజ్ ఈ బేసిక్ షేప్స్ తోటి నేను కొన్ని ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. సో లెట్స్ సే నార్మల్గా ఒక వాటర్ బాటిల్ని క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఈ బాటిల్ని మనం క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తాను, నేను దాన్ని క్రియేట్ చేయడానికి బేసిక్ షేప్స్లో నాకు ఏ షేప్ కనబడుతుంది చూడండి సరిగ్గా. ఏ షేప్ కనబడుతుంది బేసిక్ షేప్స్లో? నేను ఒక రెక్టాంగిల్ తీసుకుంటాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక రెక్టాంగిల్ తీసుకుంటాను. సో నేను ఇక్కడ కలర్స్ అవి వాడుతున్నాను, ఈ సాఫ్ట్వేర్ ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు, బట్ నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేపర్ పెన్ తోటి ట్రై చేయండి. పేపర్ పెన్ తోటి చేస్తే మీకు దాని మీద గ్రిప్ బాగుంటుంది. నార్మల్ ఒక రెక్టాంగిల్ తీసుకున్నాను. సో కన్స్ట్రక్ట్ చేయడానికి ఒక బేసిక్ ఫామ్ కావాలి నాకు, అంటే దేనైనా కన్స్ట్రక్షన్ చేయడానికి మనకు ఒక బేసిక్ ఫామ్ కావాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం నార్మల్గా ఇల్లు కట్టినప్పుడు లేకపోతే గోడ కట్టినప్పుడు కింద ఒక కన్స్ట్రక్షన్ కోసం ఒక ప్లాన్ వేస్తారు, ఒక మ్యాప్ వేస్తారు. అట్లాగే మనం ఏ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికైనా 3D అయినా 2D అయినా లేకపోతే ఇంకోటైనా వాట్ ఎవర్ మీరు దాన్ని క్రియేట్ చేయడానికి మీకంటూ ఒక బేసిక్ షేప్ కావాలన్నమాట. అదే ఆ బేసిక్ షేపే ఇప్పుడు నేను క్రియేట్ చేశాను. అంటే నేను ఫస్ట్ ఒక రెక్టాంగిల్లో తీసుకున్నాను. తర్వాత నేను ఇప్పుడు నాకు క్రియేట్ చేయడం ఈజీ అయిపోయింది. ఫస్ట్ టాప్ నాకు ఎంత పర్సెంటేజ్ ఉంది, నేను రఫ్గా తయారు చేస్తున్నా, ఎంత క్రియేట్గా ఉంది. నెక్స్ట్ ఇస్ ద షేప్ ఎంత ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ ద బేసిక్ షేప్. రైట్. సో దీన్ని ఏం చేస్తాను ఇప్పుడు నేను,
సో ఒక రకంగా ఇది క్రియేట్ అయినట్టే కదా. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఇది క్రియేట్ చేయడానికి ఒకవేళ నా దగ్గర ఈ బేసిక్ షేప్స్ అనే ఐడియా కనుక లేకపోతే మనం ఎట్లా చేస్తాం? సో నార్మల్గా అందరూ చేసే విధంగానే డైరెక్ట్గా డ్రా చేయడం అంటే సో మనం ఇట్లాగా కొద్దిగా మనం ఇట్లాగా చూసి ఒక్కొక్కటి నేనంటే ఇంకా కొంచెం స్పీడ్గా చేస్తున్నాను, కానీ చేసే వాళ్ళు కొంచెం టైం పడుతుంది. అట్లా చేయాలి, అది పర్ఫెక్షన్ కూడా ఉంటుంది. అందుకనే ఈ బేసిక్ షేప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏదైనా చెప్పండి, మీరు ఏది క్రియేట్ చేయడానికైనా ఈ బేసిక్ షేప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫర్ సపోజ్ మీరు ఇంకోటి ఏదైనా క్రియేట్ చేయాలనుకున్నారు అనుకోండి. సో నేను సాఫ్ట్వేర్ స్విచ్ చేస్తాను. సో ఏదైనా ఫర్ సపోజ్ ఏదైనా ఆబ్జెక్ట్ నుంచి ఏదైనా క్రియేట్ చేయాలి. ఫర్ సపోజ్ ఒక క్యారెక్టర్ క్రియేట్ చేయాలనుకోండి. అంటే ఇప్పుడు నేను మీకు ఆబ్జెక్ట్ చూపించాను, ఒక ప్రాప్ చూపించాను అనమాట. సింపుల్ ఒక రకంగా ఒక వాటర్ బాటిల్, ఒక మగ్, దాన్నే చూపించాను. ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక క్యారెక్టర్ క్రియేట్ చేయాలంటే ఎట్లా క్రియేట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇది ఎడో ఫోటోషాప్ అండి. సో దీనికి ఆల్టర్నేటివ్ కూడా ఉంది, ఫ్రీవేర్. ఇది నేను పర్చేజ్ చేసిన సాఫ్ట్వేర్, ఇది ఒరిజినల్. బట్ మీరు క్రీటా వాడచ్చు. క్రీటా మీరు ఫ్రీవేర్ ఎవరైనా వాడచ్చు. సో ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఏదైనా క్యారెక్టర్ క్రియేట్ చేయాలి. నేను ఎట్లా క్రియేట్ చేస్తున్నాను చూడండి. అంటే ఈరోజు మీకు నేను జస్ట్ దీనికి ఉన్న ఇంపార్టెన్సే మీకు చూపిస్తున్నా. సో ఓకే, సో నేను బేసిక్ షేప్స్ ఏం క్రియేట్ చేశాను, ఒక సర్కిల్ తీసుకుని ఒక రెక్టాంగిల్ తీసుకున్నాను. ఇప్పుడు నేను దీని నుంచి నేను క్యారెక్టర్ డెవలప్ చేస్తాను. నేను అద్భుతం చేసేస్తానని అనుకోకండి, మీరు కూడా చేయొచ్చు. కాకపోతే కొంచెం ప్రాక్టీస్ అవసరం అంతే. ఈ ప్రతి ఒక్క దాంట్లో కన్స్ట్రక్షన్ ఉంటుందండి. మీకు చూపించాలి కాబట్టి ఈరోజు జస్ట్ ఇంట్రడక్షన్ కోసమే మీకు నేను చూపిస్తున్నా. ఇవన్నీ నేను ఒక్కొక్కటి 1 by 1 ఎవ్రీ డే ఒక టాపిక్ తోటి ఇవన్నీ ఎట్లా డ్రా చేయాలి, సో ఏమేమి చేస్తే ఈ కోర్సెస్ కవర్ అవుతాయి ఈ కోర్సులో అన్నీ మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూపిస్తా. అంటే మీరు ప్రాపర్గా ఫాలో అవుతే మీరు ప్రాపర్గా మీకు నేను నేర్పిస్తా.
సో ఇట్లా మీరు క్యారెక్టర్ని డెవలప్ చేయొచ్చు. ఇది కూడా రఫ్ అండి. సో మీరు ఈ విధంగా క్యారెక్టర్ని డెవలప్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఏం చేశాను, నేను బేసిక్ షేప్స్ ఒక సర్కిల్ తీసుకున్నాను, ఒక రెక్టాంగిల్ తీసుకున్నాను. ఇంకా ఫర్ సపోజ్ ఈ హ్యాండ్ ఉంది, ఈ హ్యాండ్ని కూడా ఇంకా మనం క్లియర్గా చేసుకోవచ్చు. దానికి ఏం చేస్తాను నేను, ఫర్ సపోజ్ ఈ హ్యాండ్ ఉంది, దీన్ని కూడా నేను ఇలాగనే డెవలప్ చేస్తాను. ఒక సర్కిల్ తీసుకున్నా, ఓకే, ఒక ట్రయాంగిల్ తీసుకున్నా, దీన్ని మళ్ళీ నేను కన్స్ట్రక్షన్ చేసుకుని క్లోజప్లో చేసి చూపిస్తున్నాను ఇదంతా. రైట్. సో అట్లాగా ప్రతి ఒక్క దానికి మనం బేసిక్ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ యూజ్ చేసి మనం బేసిక్ ప్రిన్సిపల్స్ వరకు మనం నేర్చుకోవచ్చు డ్రాయింగ్లో. అంటే ప్రతి దానికి మీకు అమ్మో మనకి బోల్డ్ టాలెంట్ కావాలి, లేకపోతే మనం పెద్ద పెద్ద కళాకారులు అయి ఉండాలి, చిత్రకారులు అయి ఉండాలి, అప్పుడే మనం చేయగలుగుతాం అనుకోవడం మాత్రం ఖచ్చితంగా కాదండి. ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చు. ఓన్లీ మీరు చిన్నప్పుడు ఖచ్చితంగా స్కూల్లో సైన్స్ డ్రాయింగ్స్ అది చేసి ఉంటారుగా, అమీబా అది ఇది అని చెప్పి, సోలార్ ఎక్లిప్స్ అవి ఇవి అని చెప్పి. అంతే ఇది కూడా. అది ఏంటంటే మనకి ఒక టైం వచ్చేటప్పుడు మనం దాన్ని వదిలిపెట్టేసి రెండో దానికి వెళ్ళిపోతాం కాబట్టి మనకు అక్కడ ఆగిపోతుంది. బట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ కెపాసిటీ. అంటే గ్రాస్పింగ్ పవర్ అనేది ప్రతి ఒక్కరికి కూడా కొంత మోతాదులో ఉంటుంది. ఓన్లీ మనం దాన్ని నిద్రలేపాలన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే దాన్ని నిద్రలేపి మీరు దాన్ని చెయ్యాలి అనుకుంటే చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద బేసిక్ ఓరియంటేషన్. సో నేను ఇప్పుడు మీకు ఎవ్రీడే, అంటే నేను మీకు ఏది చెప్పాను ఆ విధంగా ఇక్కడ వరకు, అంటే నేను మిమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొస్తా. ఏంటి, ఈ పొజిషన్ వరకు మిమ్మల్ని నేను తీసుకొస్తా. ఈ పొజిషన్ వరకు మేము తీసుకురావాలి అంటే మీరు నేను చెప్పే విధంగా ప్రతిరోజు ఇచ్చే క్లాసెస్ని మీరు ప్రాపర్గా ఫాలో అవుతే స్టెప్ బై స్టెప్, అంటే ఎవ్రీడే ఎంతోసేపు కాదు, ఓన్లీ మ్యాక్సిమం మీరు 1-2 hours ప్రాక్టీస్ చేస్తే విత్ ఇన్ 11 weeks అట్లీస్ట్ ఈ స్టేజ్ వరకు మీరు రాగలుగుతారు. అంటే ఇంత నీట్గా, లేకపోతే ఇంతకన్నా నీట్గా, లేకపోతే పర్లేదు నేను ఇంకొక 2 వారాలు ప్రాక్టీస్ చేస్తే ఈ లెవెల్ నుంచి ఇంకో లెవెల్ వరకు నేను వెళ్ళగలుగుతాను అనే నమ్మకం మీకు కలుగుతుంది. ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు బి కమిటెడ్. మీరు 100% నేను ఏదో ఒకటి చెయ్యాలి, నేను ఇది నేర్చుకోవాలి, నాకు ఇది ఉపయోగపడుతుంది అనుకుని మిమ్మల్ని మీరు ప్రేరేపించుకుంటేనే మీరు చేయగలుగుతారు. సో ఎవరో వెనకాల నుండి మిమ్మల్ని తోస్తూ ఉంటే మీరు కూడా ఎంతకాలం చేయగలుగుతారు? ఓకే, సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ టుమారో. సో ఫస్ట్ క్లాస్ విల్ బి బేసిక్ షేప్స్. ఏదైతే మీకు నేను ఇప్పుడు స్టార్ట్ టు ఎండ్ చూపించేసా. ఇప్పుడు ఈ స్టార్ట్ టు ఎండ్ ఎన్ని ప్రాసెస్లు ఉన్నాయన్నీ మీకు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి బేసిక్ షేప్స్లో ఎన్ని ఉన్నాయి, ఎన్ని షేప్స్ని ఏ రకంగా మనం వాడచ్చు, దాంట్లో ఏ ప్రిన్సిపల్స్ మనం యాడ్ చేయొచ్చు, ఒకదాని తర్వాత ఒకటి మీకు నేను నేర్పిస్తాను. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ బెల్ ఐకాన్ కంపల్సరీ క్లిక్ చేయండి. ఎందుకంటే నేను వీడియోని అప్లోడ్ చేసినట్టు మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో మీరు మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి వీడియో. అట్లీస్ట్ మన ద్వారా ఇంకొకరు ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే అది మనకి మంచిది. మానవ సేవ, మానవ సేవ. ఉంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.